ఈ కార్యక్రమం చాలా రోజుల కిందే నడవాలి. ఇప్పుడు ఆయనే 3-4 సార్లు ఫ్లెక్సీలు పెట్టింటూ చిరిగిపోతుంది. ఎందుకంటే అందరికీ ఒక రోజు కుదరట్లేదు. ఎవరి కార్యక్రమాలు వాళ్ళకు ఉండటం మూలాన ఆలస్యమైంది. అయినా చల్లపూట దాని పెద్దలు చెప్పినట్టుగా తొలకరి ఈ సంవత్సరం 15 రోజుల ముందుగానే పలకరించింది. ఇది రైతు శుభసూచకం. 70 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మే నెలలో ఇంత వర్షాలు కురిసినటువంటి సందర్భం లేదు. కాబట్టి రైతుకు మంచి రోజులు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేతనైనంత, భగవంతుడు శక్తి ఇచ్చినంత, ఒకవేళ శక్తి ఇవ్వకపోయినా కూడగట్టుకొని ఆయన కష్టపడి రైతాంగాల యొక్క సమస్యలే ప్రధాన సమస్యలుగా ఆయన ప్రభుత్వ కాలంలో రైతులు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఆయన ప్రయత్నం జరుగుతుంది. ఎప్పుడూ లేనటువంటి విధంగా, ఎన్నడూ లేనటువంటి విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం, చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి పంట కాలంలోనే 33,000 కోట్లు రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇంకా చేయాలనే తాపత్రయంతో ఆయన ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని అందరినీ పిలిపించి, అన్న ఇంకా ఉత్తర తెలంగాణ జిల్లాలో కొంత ధాన్యం తగ్గిపోతుందని వార్తలు వస్తున్నాయి, తడిసిన ఎట్టి పరిస్థితుల్లో రైతుకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయండి. ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా భారతదేశంలో నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, ఎక్కువ ధాన్యాన్ని సేకరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏది అని చెప్పి అటు పరిశీలన చేస్తే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మీ దయ వల్ల నెంబర్ 1 గా నిలిచింది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 2,83,000 మెట్రిక్ టన్నులు ఈ జాతికి అన్నం పెట్టడానికి తెలంగాణ రైతు కంకణం పెట్టుకొని పెద్ద ఎత్తున వరి ధాన్యాన్ని పండించారు. అందుకనే గతంలో ఈ రోజు కల్లా పోయిన సంవత్సరం 3 లక్షల మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈ రోజుకి 6 లక్షల చిల్లర మెట్రిక్ టన్నులు మీ ఒక్క జిల్లాలోనే సేకరించినాం. అంటే డబుల్. పోయినసారి 3 లక్షలు అయితే ఇప్పుడు 6 లక్షలు. సుమారు 1,300 చిల్లర కోట్లు, 51,000 కోట్లకి మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకే 1,151 కోట్లు మీ ఖాతాలో పడ్డాయి. ధాన్యం అమ్మితే రోజులు ఏం చూడకుండా 3-4 రోజుల్లోనే రైతులకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి యొక్క తాపత్రయం, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశ, తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆశయం రైతుని నిలబెట్టుకోవాలి. రైతు నిలబడితే మనకి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్రం సుభిక్షంగా ఉంటే మిగతా కార్యక్రమాలు చేసుకునే అవకాశం వస్తుందని చెప్పి ఆయన రైతు విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఎప్పుడూ లేదు, ఒకే సంవత్సరం ఎప్పుడో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో దేశం మొత్తానికి 70,000 కోట్లు మాత్రమే రుణమాఫీ జరిగింది భారతదేశానికి. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో 21,000 కోట్లు 2 లక్షలు ఉన్నటువంటి రైతాంగానికి రుణమాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఆర్థిక పరమైన సమస్యలున్నా కొంచెం అటు ఇటు అయినా సరే రైతు భరోసా పెద్ద అయినా నాకు ఎప్పుడు సహకరిస్తుంటారు. రైతు సమస్యలు వస్తే నా తరఫున ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలిగేటటువంటి వ్యక్తి మన సుఖేందర్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మాకు చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి గారి దగ్గర అవకాశం ఉన్నప్పుడల్లా మీరు రైతు భరోసా త్వరలోనే నాటు కంటే ముందే వేయండి, రైతుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంలో తెప్పించుకొని రైతులు కాపాడాలి. ఆయన పండించినటువంటి పంటని మనం కొనుగోలు చేసి ఆయన నిలబెట్టాలి అని ప్రతిసారి మాకు ఫోన్లు చేసి చెప్తారు. అయినా సరే ముఖ్యమంత్రి గారితో కూడా నిన్న మొన్న కూడా ఆయన మాట్లాడారు. అందుకనే రాత్రి ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ సంవత్సరం అనుకున్న సమయంలోనే రైతు భరోసా రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు. తప్పకుండా మీరు నాటు పెట్టక ముందే మీ ఖాతాలో డబ్బులు వేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా అనేక సమస్యలు చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా, నీటిపారుదల శాఖ మంత్రిగా పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. కష్టపడి 8,350 పర్చేసింగ్ సెంటర్స్ తోటి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. రైతులు కూడా మీరు ఇంకా అడ్వాన్స్ గా మనం నాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ కాలంలో, వేసవి కాలంలో ఏ విత్తనం పెట్టాలి,
వర్షాకాలంలో ఏ విత్తనం పెడితే బాగుంటుంది మీరు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే వేసవికాలంలో కొన్ని విత్తనాలు ముక్కైపోయి బిల్లులు కొన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. దించుకోవడానికి ఎక్కువ ముక్క అవుతుంది, మీరు కొనుగోలు చేయమని చెప్పి కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ లో సమస్యలు వస్తున్నాయి, అకాల వర్షాల వల్ల సమస్యలు వస్తున్నాయి. వీటన్నిటిని తట్టుకోగలిగేటటువంటి వ్యవసాయాలు కూడా మీరు ఎంచుకోవాలి. ఇప్పటికే నల్గొండ జిల్లాలో సుమారు 10,000 ఎకరాల ఆయిల్ ఫామ్ వేశారు. అతి త్వరలోనే మీ జిల్లాలో కూడా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇటువంటి అకాల వర్షాలకు కానీ అదేవిధంగా కీటకాలకు కానీ రోగాలకు కానీ దూరంగా ఉండే పంట, నెలకి 2 సార్లు మీ ఖాతాలోకి డబ్బులు వచ్చే పంట ఆయిల్ ఫామ్. సుఖేందర్ రెడ్డి గారు కూడా వేశారు, రేపు కూడా వేస్తున్నారు. కానీ కాబట్టి ప్రజాప్రతినిధులు వేస్తే రైతులకు ధైర్యం వస్తుంది. నేను కూడా 40 సంవత్సరాల క్రితం మొక్క పెట్టాలంటే ఆంధ్ర ప్రాంతంలో వేసిన రైతులు పంట వచ్చిన తర్వాత, పూజ్యులు ఎన్టీ రామారావు గారు పెట్టిన మొక్క కాసిన తర్వాత నేను తోట వేసుకునే అవకాశం వచ్చింది. అందుకని నేను 40 సంవత్సరాలుగా ఆ వ్యవసాయం మీదనే నా రాజకీయ పరమైనటువంటి కార్యక్రమానికి ఉపయోగపడకపోయినా నన్ను స్థిరంగా నిలబెట్టగలిగినటువంటి వ్యవసాయం ఆయిల్ ఫామ్ వ్యవసాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా కొత్త కొత్త పంటలు వచ్చినాయి. తక్కువ నీటితోటి పండేటటువంటి పంటలు మీరు ఎంచుకోవాలి. హార్టికల్చర్ పంటలకు మీరు వెళ్ళాలి. మెకడమీ అని చెప్పి పక్కన కర్ణాటక రాష్ట్రం వాళ్ళు పండిస్తున్నారు. అది కిలో 4,000 రూపాయలు. హైదరాబాద్ లో ఉన్నోడు కొనుక్కొని తింటున్నారు. కేజీ 4,000 అంటారు. అది మన దగ్గర బ్రహ్మాండంగా పండే అవకాశం ఉంది. జాజి, అది కూడా విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అదేవిధంగా ఒక్క, దానికి కూడా నీళ్ళు అవసరం లేదు. 100 సంవత్సరాలు ఆ పంట ఉంటుంది. పామాయిల్ 40 సంవత్సరాలు ఉంటుంది. నా మొదటి తోట వేసి ఇప్పుడు 40 సంవత్సరాలు. కాబట్టి రైతు